తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో మకర రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం 5 గాను ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో చెప్పుకోవాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, మకర రాశి వారు మార్చి 29 తర్వాత ఏలినాటి శని సంచారం నుండి విముక్తులు అవుతున్నారు. అనగా మార్చి 30 నుండి శనీశ్వరుడు 3వ స్థానమైన మీనరాశిలో సంచారం చేత ఇప్పటి వరకు మకర రాశి వారు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా మకర రాశి వారికి యోగవంతమైన ఫలితాలను ప్రసాదిస్తాడు అని చెప్పవచ్చును. మకర రాశిలోని అన్ని రంగాల వారికి విశేషంగా రాణించడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ధనాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. ఇప్పటి వరకు మకర రాశి వారికి ఇబ్బందులు కలగజేస్తున్న శత్రువులకు తగిన గుణపాఠం చెబుతారు. కానీ ఈ సంవత్సరం మకర రాశి వారు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ పెట్టవలను. ఉదరమునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెడతాయి. ఆహార నియమాలు పాటించవలను, లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. అదే సమయంలో ఈ సంవత్సరం అధికంగా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరమైన ఖర్చులను నియంత్రించుకునవలను, లేదంటే రుణములు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మకర రాశి వారు జాగ్రత్త పడవలను. వీడియోని కొనసాగించే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని రూపొందించడానికి మాకు సుమారు 2 రోజుల సమయం పడుతుంది. మా శ్రమను గుర్తించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్కి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక ప్రధాన గ్రహాల్లో గురువు వీరికి మే 14 వరకు వృషభ రాశిలో అనగా పంచమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వలన మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వీరు వేసే ప్రతి అడుగులోని విజయములను సొంతం చేసుకుంటారని చెప్పవచ్చును. మీ సామర్థ్యం విలువలోకి వస్తుంది. మీ తెలివితేటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సమయంలో వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. సకల సంపదలు ప్రాప్తిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన మరియు విహారయాత్రలు చేస్తారు. నూతన గృహ యోగమునకు, నూతన వాహనం కొనుగోలు చేయుటకు అనువైన కాలమని చెప్పవచ్చును. అందుకు గాను బ్యాంకు నుండి రుణములు లభిస్తాయి. తర్వాత గురువు మే 15 నుండి అక్టోబర్ 18 వరకు షష్టమ స్థానం అనగా మిథున రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఈ సంచార కాలంలో మకర రాశి వారు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలను మొదలుపెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేదా వాయిదా వేసుకోవడం కానీ చేసుకుంటే మంచిది. ఈ కాలంలో వీరి అభివృద్ధికి ఆటంకములు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ధనలాభం తగ్గుతుంది. శత్రువుల వల్ల నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటా బయట సమస్యలు కలుగుతాయి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్త్రీ పురుష వ్యామోహాలు కలిగి జీవితంలో సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకొని జీవించడం మంచిది. మానసిక ఒత్తిళ్లు కలుగుతాయి. తద్వారా అనారోగ్య సమస్యలు కలుగు సూచనలు కలవు. తలపెట్టిన పనిలో ఆటంకంలో కలిగి నిలిచిపోవట జరుగును. ఈ కాలంలో అనవసర ధన వ్యయమును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. తర్వాత గురువు అక్టోబర్ 19, 2025 నుండి డిసెంబర్ 4, 2025 వరకు 7వ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం మకర రాశి వారికి యోగిస్తుందని చెప్పవచ్చును. ఈ సంచారం చేత మకర రాశి వారికి శత్రువులు మిత్రులు అవటం, బంధుమిత్రుల్లో సంబంధ బాంధవ్యాలు బలపడడం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు గౌరవాలు పెరగడం జరుగుతాయి. తిరిగి డిసెంబర్ 5, 2025 నుండి గురువు వీరికి షష్టమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వలన
కొన్ని ప్రతికూల ఫలితాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పనుల యందు ఆటంకములు కలిగిన విజయంను సొంతం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవలను. ధనవ్యయం అధికంగా ఉంటుంది. ఈ కాలంలో మకర రాశిలోని అన్ని రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. మకర రాశి వారికి శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా మీనరాశిలో అనగా తృతీయ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం చేత మకర రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. సంతాన వృద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. తద్వారా లాభపడతారు. మకర రాశి వారికి రాహుకేతులు ఇరువురు మే 17 వరకు తృతీయ మరియు నవమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మిశ్రమ ఫలితాలను కలగజేస్తుంది. మే 18 నుండి రాహుకేతులు ఇరువురు వరుసగా ద్వితీయ మరియు అష్టమ స్థానములందు సంచారం చేస్తారు. రాహు సంచారం చేత శుభ ఫలితములను కలుగుతాయి. కేతు సంచారం వీరికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద మిథున రాశి వారికి రాహుకేతుల సంచారం చేత అనుకూల ఫలితాలు ఎక్కువగా కలుగుతాయని చెప్పవచ్చును. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలుగు సూచనలు కలవు. మొత్తం మీద మకర రాశి వారికి ప్రధాన గ్రహాల సంచార రీత్యా ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుటకు అవకాశాలు ఉన్నాయి. వీరి సామర్థ్యంతో అన్ని పరిస్థితులను వీరికి అనుకూలంగా మార్చుకుంటారు. కాకపోతే అదుపు తప్పి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వివాదాలు కలుగు సూచనలు కలవు. అదేవిధంగా సమయపాలన పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తే అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి. ముఖ్యంగా దోబరా వ్యయంను తగ్గించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా వీరికి నష్టమును కలగజేస్తుంది. కాబట్టి ఈ వైఖరిని మార్చుకునవలను. ఈ సంవత్సరం మకర రాశిలోని విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కొరకు వీరు కోరుకున్న చోట సీటు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి అనుకూల కాలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలకు మిశ్రమంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు ఆశించిన లాభాలు కలగవు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకునవలను. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన రుణములను తీర్చివేస్తారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా వీరు ఆశిస్తున్న ఉద్యోగమును పొందుతారు. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. కావలసిన చోటికి బదిలీలు చేయించుకోగలుగుతారు. క్రీడాకారులకు కళాకారులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. తద్వారా లాభమును పొందుతారు. రాజకీయ రంగాల్లో ఉన్న మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పదవి యోగం కలుగుతుంది. ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన కాంట్రాక్టులు పొందుతారు. పనులను వేగంగా పూర్తి చేస్తారు. కొంత ఆలస్యమైన బిల్లులు వసూలవుతాయి. మొత్తం మీద శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో మకర రాశి వారికి కొన్ని ప్రతికూల పరిస్థితులు కలిగిన చాలా వరకు అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. మరిన్ని అనుకూల ఫలితాల కొరకు శ్రీ గురు దక్షిణామూర్తి వారిని ఆరాధించవలను. అదేవిధంగా సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసుకోవడం వలన దోషములు తొలగి మేలు జరుగుతుంది. ధన్యవాదాలు.